నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, తమ సంక్షేమం కోసం పాలకులు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు అనుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన, ఆక్రందన. ఒక కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ ప్రభుత్వ ఉద్యోగుల వర్గాల్లో జరుగుతుంది. ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి నేతలు చాలా ప్రకటనలు చేశారు, హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేయట్లేదు. వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానీ, అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, ముఖ్యంగా పిఆర్సీ అమలు చేసే విషయంలో వైఎస్ఆర్సీపీ వెనుకబడింది. ఉద్యోగుల జీవితాలతో, వారి కుటుంబాలతో ఆటలాడుకుంటుంది. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు పరిష్కరించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇది మెయిన్ టాపిక్గా తీసుకుని ఎన్నికల ప్రచార సభల్లో హోరెత్తించారు. అలాగే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను స్వయంగా కూటమి నేతలు కలిసి మీరు మాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీ సమస్యలపై మేము ఫోకస్ పెడతాం, కూటమి గనుక అధికారంలోకి వస్తే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి. పిఆర్సీ అనేది అమలు కావడం లేదు కాబట్టి దానికి సంబంధించి ఐఆర్ ప్రకటిస్తాం, మీరు మమ్మల్ని నమ్మండి, నమ్మి మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, అధికారంలోకి తీసుకురండి. అలాగే వారు ఏదైతే చెప్పారో ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు చెప్పిన విధంగానే వారికి ఓట్లు వేశారు, గెలిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, వారి కుటుంబాలకు సంబంధించి పూర్తిగా సపోర్ట్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, వారు తీసుకునే నిర్ణయాలు కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. ఎందుకు మాపై ఈ వివక్ష అనేది ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి డిమాండ్స్ సాధన కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కొంతమంది. మరికొంతమంది మాత్రం కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల వాయిస్ని రేజ్ చేయట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం, చాలా కీలకంగా మారినటువంటి అంశం. దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఆయా జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు కొంతమంది, దాదాపుగా చాలా యూనియన్లు ఉన్నాయి, అందరూ కూడా ఏకతాటిపైకి వస్తారా అంటే రారు. ఎందుకంటే ఎవరి విధానాలు వారివి, ఎవరి ఇది వారిది. సో ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ఐక్యంగా ఏకతాటిపైకి వస్తారా అంటే అది చాలా కష్టమైనటువంటి పని. సో ఇటువంటి సందర్భంలో ఎంప్లాయీస్ గ్రూప్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, మీరు ఎందుకు ఈ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు? మిమ్మల్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రతినిధులుగా ఎన్నుకోవటం మా తప్ప, మీరు ప్రభుత్వంపై ఎందుకు ఫైట్ చేయట్లేదు, ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపడానికి సంసిద్ధంగా లేరు అనేది. వాస్తవానికి ఉద్యోగులు కోరుతున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రమే ఉన్నాయి. మరికొంతమంది కూటమిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు సపోర్టుగా మాట్లాడటం, దానికి సంబంధించి వారు చేస్తున్నటువంటి అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి అలాగే ఉద్యోగులు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా ఉన్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది. దీనికి సంబంధించి మరి దాదాపుగా ఏడాది గడిచింది, సానుకూలమైనటువంటి స్పందన రావాలి, అదేమీ లేకుండా ఎవరిష్టం వాళ్ళదన్నట్లుగానే ఉంది. అంటే కూటమిలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉద్యోగ సంఘాలకు సంబంధించి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దానిని సైలెంట్గానే ఉంచుతున్నారు. ఎక్కడా కూడా ఎంప్లాయీస్ తరపున వాయిస్ అనేది రేజ్ చేయట్లేదు అనేది ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఆవేదనగా, బాధగా మాత్రం ఒక చర్చ నడుస్తుంది. కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగుల గ్రూపుల్లో ఇదే నడుస్తుంది.
మీరెందుకు ఫైట్ చేయట్లేదు? గతంలో ప్రతి ఒక్కరిని కలిశారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని కలిశారు, పవన్ కళ్యాణ్ని కలిశారు, లోకేష్ని కలిశారు, అలాగే సిఎస్ విజయానందన్ కలిశారు. ఇలా ముఖ్యమైనటువంటి అధికారులను కలిసి మళ్ళీ తర్వాత దాన్ని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వదిలేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి కదా, మీరు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు, కఠినంగా ఎందుకు ఉండట్లేదు, ఇలా అయితే ఎలా అని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్ వస్తే దానికి సంబంధించి అడ్మిన్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వెంటనే ఆ మెసేజ్ను డిలీట్ చేయటం అనేది చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకనంటే ఆ గ్రూపులో ఒక ఉద్యోగిగా తాము పడుతున్నటువంటి బాధలను, కష్టాలను, నష్టాలను చెప్పుకునేటువంటి రైట్ మాకు లేదా? అటువంటిప్పుడు ఎందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మేము ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని మేము గట్టిగా బుద్ధి చెబుతాం, ప్రశ్నిస్తాం అని చెప్పడం ఎందుకు అనేది ఒక చర్చ. సరే, ఇంత జరుగుతున్నప్పుడు ఈ విషయాలు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం దృష్టికి ఉన్నాయి. కానీ మరి కూటమి పెద్దలు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? ఎందుకు వారు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు? ఇలా అయితే రానున్న కాలంలో కూటమిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి గందరగోళ, అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మేము గత కొంతకాలంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల వాయిస్ని రేజ్ చేయడానికి నేను అనేక సందర్భాల్లో ఈ టాపిక్ మీద అనాలిసిస్ చేశాను. దానికి సంబంధించి ఎంతోమంది మా ఆఫీస్కి కాల్ చేసి మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మా బాధను మీరైనా పట్టించుకున్నారు, మీకు చాలా థ్యాంక్స్ మీ ఛానల్కి అని ఆ పెట్టినటువంటి ఆ యొక్క వీడియోస్లో కూడా కామెంట్స్ అన్నీ ఆ విధంగానే ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీకు మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాం, మీరు మమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు, అధికారంలోకి తీసుకొచ్చినందుకు మీకు బహుమతిగా ఇస్తాం అని ఆ రోజు చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా చెప్పారు. కానీ ఇప్పుడెందుకు విస్మరించారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? పిఆర్సీ లేదు, ఎరియర్స్ లేవు, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల లేదు, మెడికల్ రియంబర్స్మెంట్ ఏది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటిని తొక్కి పెడుతున్నారు. ఆవేదన అది. సో మొత్తానికైతే కొంతమంది కొన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఉద్యోగ సంఘాల మీటింగ్స్లో నిలదీస్తున్నారట. మీరు మరొక్కసారి వస్తే తగిన గుణపాఠం చెబుతాం, తగిన బుద్ధి చెబుతాం. రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వెళ్ళినప్పుడు వారికి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి. మీరు ఇలా కేవలం మాటలు మాత్రమే, చేతలు మాత్రం శూన్యం, మా బాధలు మేమేదో పడతాం, మా పోరాటం ఏదో మేమే చేస్తాం, మమ్మల్ని చేయనివ్వండి. మీరు కులాలను తీసుకొచ్చి అనేక రకాల ఇష్యూస్ని దీంట్లో రావటం వల్ల మనలో ఉన్నటువంటి యూనిటీ అనేది కోల్పోతున్నాం అనేది దానికి సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్. ఇప్పటికైనా మారండి అని. సో మొత్తానికైతే ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగుల్లో చీలిక తీసుకురావడానికి కూటమి పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలమైనటువంటి స్పందనతో వారి యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో అంశాలు పొందుపరిచారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారు, కానీ ఉద్యోగ వర్గాలకు మాత్రం న్యాయం చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇదే కొనసాగితే భవిష్యత్ కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కూటమికి నష్టం అనేది ఒక చర్చగా మారింది. మొత్తానికైతే మరి కూటమి పెద్దలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఎప్పట్లాగే దీన్ని అలా సాగదీస్తారా, లేదా ఒక ఫైనల్ కన్క్లూజన్ తీసుకొచ్చి ఫుల్ స్టాప్ పెడతారా అనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.